ఖమ్మం గ్రానైట్ పరిశ్రమకు కష్టకాలం వచ్చింది. కరెంటు కోతలు, సర్ఛార్జీలు, రాయల్టీల భారంతో సతమతమవుతోంది. వేల మందికి ప్రత్యక్షంగా, లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న గ్రానైట్ ఇండస్ట్రీ ఇప్పుడు ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తోంది. సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు విశ్వ ప్రయత్నం చేస్తోంది. ఖనిజాల కిల్లా ఖమ్మం జిల్లా. దేశంలోనే గ్రానైట్ పరిశ్రమకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది ఖమ్మం. 900 పరిశ్రమలతో లక్షలాది మందికి ఉపాధినిస్తోంది. కోట్లాది రూపాయలు మైనింగ్ రాయల్టీ చెల్లిస్తూ రాష్ట్రానికి బంగారు గనిగా మారింది. అయితే కొన్నాళ్లుగా గ్రానైట్ పరిశ్రమ సమస్యలతో సతమతమవుతోంది. కరెంటు కోతలతో నెలకు 15 నుంచి 18 రోజులు మాత్రమే ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి. పవర్ హాలిడేస్ తో పాటు కరెంటు కోతల వల్ల ప్రొడక్షన్ విపరీతంగా తగ్గుతోంది. దీంతో ఇటు కూలీలు, అటు యాజమాన్యాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఒకవైపు కరెంటు కోతలు యాజమాన్యాలకు భారంగా మారితే, మరోవైపు సర్ఛార్జీలు జేబులకు చిల్లులు పెడుతున్నాయి. గతంలో 4 కట్టర్లున్న ఫ్యాక్టరీలకు నెలకు 1,50,000 బిల్లు వచ్చేది. ఇప్పుడు అదనపు లోడ్ పేరుతో సర్ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దీంతో బిల్లులు 4-5 లక్షలు దాటిపోతోంది. ప్రధానమైనటువంటి గ్రానైట్ పరిశ్రమ ఈరోజు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని గత సంవత్సర కాలంగా అనేక దఫాలుగా కలిసి మా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రధానంగా మా డిమాండ్లు మైనింగ్ రాయల్టీని తగ్గించాలని చెప్పేసి, స్లాబ్ సిస్టమ్ విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి, ఒక కట్టర్కి వసూలు చేస్తున్నటువంటి రాయల్టీని మరి 5,000 రూపాయలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా వ్యాట్ని 14.5% నుంచి 5% రాజస్థాన్ రాష్ట్రంలో లాగా చేయాలి అని చెప్పేసి, ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటన్నిటిని సబ్సిడీలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి. మూలిగే నక్కపై తాటి పండుల రాయల్టీ భారమైంది. కరెంటు కోతలు, సర్ఛార్జీల భారంతో కుదేలైన గ్రానైట్ పరిశ్రమకు రాయల్టీ మరింత భారమైంది. జిల్లాలో ఉన్న గ్రానైట్ పరిశ్రమను క్వారీగా చూడకుండా మైనింగ్ గా చూస్తున్నారంటున్నారు యజమానులు. అధికారుల అవగాహన రాహిత్యం తమకు శాపంగా మారిందంటున్నారు. సంక్షోభంలో ఉన్న గ్రానైట్ పరిశ్రమ గత 2 సంవత్సరాల నుంచి ఆర్థిక మాంద్యం మూలంగా మార్కెట్ లేక అనేక ఇబ్బందులు పడుతూ బ్యాంకు రుణాలు చెల్లించలేక, విద్యుత్ బిల్లులు చెల్లించలేక గత సంవత్సరం నుంచి 200 ఫ్యాక్టరీలు కనుక మూతబడి ఉన్నాయి. అదే పరిస్థితుల్లో కొత్త రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు కొంత భారాన్ని తగ్గించి ఈ పరిశ్రమను నిలవబెట్టాల్సిందిగా అనేక మార్లు అధికారుల దగ్గర, మన ప్రజాప్రతినిధుల దగ్గర, సీఎం గారి దగ్గర వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గ్రానైట్ పరిశ్రమ ఎదుర్కొంటున్న మరో పెద్ద సమస్య సేల్స్ ట్యాక్స్. 14.5% సేల్స్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని, ఇది మిగతా రాష్ట్రాలతో పోలిస్తే 4 రెట్లు ఎక్కువని ఫైర్ అవుతున్నాయి యాజమాన్యాలు. అన్ని ట్యాక్స్లను కలిపి కామన్ ట్యాక్స్ వసూలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు మీటర్కి 1,950 రూపాయలు ఉన్నదాన్ని 3,000 చేస్తారని ప్రతిపాదనలు ఇస్తున్నారు. మాకున్న మైనింగు ఏదైతే స్లాబ్ సిస్టమ్ కింద ఉన్నామో దాన్ని ఎత్తేస్తామని ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి దయచేసి మేము గవర్నమెంట్ ఏంటంటే కోరేది, కొత్త ఇండస్ట్రీలు రావాలని కోరుతున్నారు. కొత్త దేశాలు పోయి మా కాడికి ఇండస్ట్రీ రామని కోరుతున్నారు. అయ్యా, వాటికంటే ఉన్న ఇండస్ట్రీని కూడా మీరు కాపాడటానికి కొంత చొరవ చూపాలని చెప్పేసి మా మైన్స్ మంత్రి గారికి మేము మనవి చేస్తున్నాం. ఎన్నో కష్టాలు పడి గ్రానైట్ ప్రొడక్షన్ జరిగితే చైనా మార్కెట్ పోటీ ఇస్తుందంటున్నారు. ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్న గ్రానైట్ ముడిరాయి అక్కడి నుంచి ఫినిష్డ్ ఐటమ్ గా మన దగ్గరికే తిరిగి వస్తుందంటున్నారు. ప్రభుత్వం రాయల్టీ తగ్గించి సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సాహకాలు ఇస్తే చైనా పోటీని తట్టుకోగలమంటున్నారు గ్రానైట్ యజమానులు.